ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవ సందర్భంగా సిరికొండ ఎస్టీ బాలురాసమ పాఠశాలలో విద్యార్థులకు వన్య ప్రాణుల సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అటవీ క్షేత్రాధికారి కె నరసింహరావు అడవుల వన్య ప్రాణులు జాతీయ సంపద అని పేర్కొంటూ వాటి సంరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఇదిలా ఉండగా కమ్మర్పల్లి రేంజ్ లో పెద్ద పులి సంచారం ఉన్న నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉంటారని, అనుమానాస్పద సమాచారం వెంటనే అటవీ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు. అదేవిధంగా మా సిరికొండ అటవీ శాఖ తరఫున ప్రపంచ వన్యప్రాణి దినోత్సవ శుభాకాంక్షలు. ఐక్యరాజ్య సమితి 2013లో మార్చి 3వ తారీఖున ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని జరుపుకోవాలని ఆదేశించడం జరిగింది. అప్పటి నుంచి మనం కూడా ప్రతి ఏటా మార్చి 3వ తారీఖున ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా ర్యాలీ నిర్వహించడం, స్కూళ్ళల్లో విద్యార్థులకు అడవి పట్ల, అడవిలో ఉన్న వన్యజీవుల పట్ల అవగాహన కల్పించడం, అట్లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ వన్యప్రాణి దినోత్సవానికి ఒక థీమ్, ఒక ఉద్దేశాన్ని తెలపడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఉద్దేశం ఏమి అంటే సుగంధ ద్రవ్యాలు మరియు ఔషధీయ మొక్కలను కన్జర్వ్ చేసుకోవాలి, కాపాడుకోవాలి, వాటిని భవిష్యత్ తరాలకు అందించాలనేది ఈ సంవత్సరం థీమ్. అయితే మనకు ప్రతిదీ కూడా మనం జీవించడానికి ప్రతిదీ కూడా మనకు ప్రకృతి వరప్రసాదమే. ప్రకృతి అంటే మన ఫారెస్ట్ మొత్తం కూడా ప్రకృతి కిందకి వస్తుంది. ఫారెస్ట్ అంటే చెట్లు గుట్టలతో పాటు వన్యప్రాణులు కూడా ఫారెస్ట్ లో ఒక భాగమే. మనకు వన్యప్రాణుల వల్లనే అడవులు స్థిరంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం డైరెక్ట్ వన్యప్రాణులను కాపాడలేం కాబట్టి అడవులను కాపాడుతూ తద్వారా వన్యప్రాణులను కాపాడాలి. మనకు ఆహారపు గొలుసులో పులి అనేది పైన ఉంటుంది. అంటే ఒక పులి అనే దాన్ని సంరక్షించినట్లయితే ఆహారపు గొలుసులో ఉన్న ప్రతి జీవిని కూడా మనం సంరక్షించినట్లే. సో అందుకని మనం పులిని సంరక్షించడం ద్వారా మిగతా అన్నిటిని కూడా, పులి ఏం చేస్తుంటదంటే శాకాహార జంతువులను క్రమబద్ధీకరిస్తుంటది. వీళ్ళ పులి అనేది లేకుంటే శాకాహార జంతువులు ఎక్కువై మనకు ఎలాంటి పంటలు పండకుండా చేసే అవకాశాలు ఉంటాయి. అంటే మనకు తినే ఆహార పదార్థాల కొరత ఏర్పడుతుంది. సో కాబట్టి మనం ఖచ్చితంగా పులిని సంరక్షించాలి. పులిని సంరక్షించినట్లయితే మనం అడవిని సంరక్షించినట్లయితే. థ్యాంక్ యూ.